రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. అందులో భాగంగా రేపు సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. వేడుకల్లో భాగంగా ట్యాంకు బండ్పై హ్యాండ్క్రాఫ్ట్, కల్చరల్, ఫుడ్ స్టాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాలు ఆదివారం ఆహ్లాదభరితంగా సాగుతున్నాయి. రేపు సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ మేరకు చేస్తున్న ఏర్పాట్లను అమాత్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వద్ద నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద 100కు పైగా హ్యాండ్క్రాఫ్ట్, కల్చరల్, ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఐమాక్స్ గ్రౌండ్స్ లో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ సంగీత కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, స్పీకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు. ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన ఎయిర్ షోను ముఖ్యమంత్రి ప్రారంభించారు. 15 సూర్యకిరణ్ విమానాలతో చేసిన విన్యాసాలు సందర్శకులను కట్టిపడేశాయి. ఎయిర్ షోను తిలకించేందుకు భాగ్యనగర వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. चले अपनी तो बस यही उड़ान है, बड़ी शान से चले, अभिमान से चले, अपनी तो बस यही पहचान है। ये था सूर्य किरण टीम का लुक और ये देखिए अब ये आ चुके हैं डेप्यूटी लीडर, ग्रुप कैप्टन सिद्धेश कार्तिक के विंग्स पर। सेक्रेटेरिएट बिल्डिंग, हियर्स प्रेजेंटिंग द तेजस फॉर्मेशन।